హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో 2 డేస్ బ్యాక్ రావాల్సింది. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా ఫామ్ ల్యాండ్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి నాతో పాటు. మా జామ్ తోట అండి, జపాన్ రెడ్ అంటే ఇది చాలా బాగుంటున్నది. కాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారో ఇంక అసలు లైఫ్లో వదలరు ఈ జామకాయని. మా నాన్న ఒక కాయ కోసారు, చూద్దాం రండి. ఏందన్నా సైజు ఎంత పెద్దది వచ్చింది, భలే ఉంది. కానీ భలే ఉంటుంది ఈ రంగు వచ్చాకే కాయ. టేస్ట్ చాలా బాగుంది. ఈ మధ్యన కోసారా? ఇంకెక్కడన్నా కనిపించమే తోటలోనైనా ఎదిగిపోయింది. ఇదా మొత్తం కవర్లతోటే ఉంది. ఆ బర్డ్ చూడండి ఎలా అరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవి అండ్ చెర్రీ లైఫ్ స్టైల్ అండి. ఇది చూసారా, జామ తోటలో అయితే ఉన్నాము. ఇవాళ తోటకు వచ్చాము. ఇవాళ అది లాస్ట్ వీడియోలో చూసారు కదా, సన్నజాజి విరజాజి మొక్కలు ఉన్నాయి చూడండి, అట్లకి పందిరేద్దాము రండి. ఇక్కడ మొక్కలు చూపిస్తాను. బెండకాయ వచ్చిందండి చెట్టుకి. ఇది మల్బెర్రీ చూడండి ఎంత బాగుందో గ్రోత్. ఇటు చూ ఎంత బాగా వచ్చింది సిగురు, అదంతా చాలా బాగా వచ్చింది కదా. ఈ పాతాకు తీసేద్దాం, డల్లగా ఉంది. ఇది చాలా బాగుంది. ఫస్ట్ బెండకాయ, ఇది మా అమ్మకి గిఫ్ట్ ఇస్తాను నేను. ఫస్ట్ బెండకాయ, ఫస్ట్ హార్వెస్ట్ ఇది. ఈ లిల్లీ ముక్కలు కూడా బాగున్నాయి చూడండి. ఈ కాయ కూడా కోసేస్తే బెటరా, లేదు చాలా చిన్నగా ఉంది. చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. బెండ మొక్కలు లాస్ట్ టైం చూసినప్పుడు చాలా డల్గా ఉన్నాయి, కానీ ఈసారి చాలా బాగున్నది. చూద్దాం. ఫ్లేవర్ చూడండి, ఇంకా ఫుల్గా విచ్చుకోలేదు కానీ చాలా బాగుంది కదా. రోజ్ కలర్. అదిని ఏదో పురుగు తినేసింది ఇక్కడ. పందిరి రాస్తారు కదా, అక్కడికి వెళ్దాం రండి, చూద్దాం. ఇక్కడ పందిరేస్తానికి కర్రలు అయితే తీసుకుంటున్నానండి. తర్వాత వంగ మొక్కలు కూడా అప్పుడు వేసాను చూడండి, ఇత్తనాలు అవి పెద్దవి అయిపోయినాయి, ఇంకా తీసి పాతేయాలి ఇవాళ. పట్టుకెళ్ళి అక్కడ పెడదాము. అది పాలెట్ భోంచేసి వస్తాడంట, తర్వాత పందిరేద్దాం. కాదు, ఇక్కడ టమాటా మొక్కలు చూసేసి వెళ్దాం రండి. ఎలాగైతే కదా వెళ్ళేది. బాగున్నాయి కదా, చాలా పెద్ద అయినాయి చూడండి. పూతతోటి ఉన్నది. ఈసారి కాయలు వచ్చేసి ఉంటాయి అనుకున్నాను, కానీ రాలేదు ఇంకా పిందులు. అక్కడ ఉన్నాయి రండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కర్రలు, ఎన్నైనా మోయచ్చు. 4 కర్రలు ఇచ్చారు, కానీ ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చేసరికి పిందులు దిగుతాయి అనుకుంటా. బాగున్నాయి. సరే వెళ్దామా.
మేము ఈ వీడియోస్ తీయడానికి వీక్లీ 40 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసి వస్తున్నామండి మా ఫామ్ ల్యాండ్కి. కానీ ఇవాళ బెండకాయ నా కష్టాన్నంతా మాయం చేసేసింది ఒక బెండకాయ. ఎందుకంటే అది నా చేతులతో వేసాను కాబట్టి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది కాయ కాసేసరికి. మనం మార్కెట్ నుంచి ఎన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నా ఆ ఫీల్ రాదు. మీరు ఒక్కసారి ఒక 2 మొక్కలు మీ పాట్స్లో ఉన్న ఎక్కడైనా పెట్టుకుని చూడండి, మీరు అడిక్ట్ అయిపోతారండి ఆ ప్లాంటేషన్కి, ఆ ప్లాంట్స్కి. ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో ప్లాంట్స్ దగ్గర ఉంటే. అది ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా ప్లాంట్స్ పెంచుకోండి, చిన్న ప్లేస్ అయినా పర్లేదు. వంగ మొక్కలు అయితే తీసామండి, ఇప్పుడు వేద్దాం. ఇది పాతేసాం, పెద్దవైనాయి, ఇంకా ఇక్కడ వేద్దామన్నారు. వేసిన సంజాజి విరజాజి అండి ఇవి. ఎలా ఉన్నాయి చూడండి, చిన్నది. ఇప్పుడు దీనికే పందిరేద్దాము. ఇది చూడండి కొంచెం ఎల్లోయిష్గా అయిపోయింది, కొంచెం డల్గానే ఉంది, కానీ మోస్ట్లీ బతకొచ్చు. కింద వేసాం కదా నేలలో. 4 మీరు హోల్స్ పెట్టించండి నాన్న. అది మరి దగ్గరికి అవ్వాలా? నాన్న మర్చిపోయినా, అది అరటిగెల కొద్దాం అన్నారు. 2 సరే, కనిపిస్తాయి అక్కడ, కనిపిస్తాయా అంటున్నాను. ఇవి వేసేసి వంగ మొక్కలు వేసి వెళ్దాం ఇంకా ఇవాళ. టెస్టర్ ఉందన్నారు నాన్న, ఎక్కడ కనిపించట్లే టెస్టర్. పక్కగా ఉంది సన్నదు, చిన్న కర్ర వేస్తే. అక్కడ కాదు, 2 ఇంచులు వదిలేసేయమన్నారు. అక్కడ వద్దండి బాబు, మొక్కపోతుంది. ఇక్కడ ఎక్కడైనా వేయాలి. అదే ఈ పక్కన పెడదాం అంటున్నా. ఎటో గట్టు ఇటు దూరం అయిపోతుంది కదా, ఇటు అయితే ఇట్లా దగ్గరగా ఉంటుంది. ఇల్లాకనా ఇల్లాకిద్రే సాಕು ಸಾಕು. ಮತ್ತೆ ಆಮೇಲೆ పందిరి అదేదో ఒక తాడు కావాలంటండి, ఆ తాడు లేదు. అందుకే ఇంకా నెక్స్ట్ వీక్ ఏమన్నా వేయాలి. ఈ వీక్ ఆ కర్రలు ఒకటే పాతేము. ఫుల్ అయిపోతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు. అది వేరే ఏదో తాడు ఉంటుందంట, అది అయితే గట్టిగా ఉంటుందని చెప్పారు నాన్న. అది కనిపించలేదు పాకలో. పందిరి అయితే కంప్లీట్ అవ్వలేదండి ఈ వీక్. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే పోస్ట్పోన్ అయ్యింది అది. ఈ లోపల ఇంకా వంకాయ మొక్కలు ఉన్నాయి కదా, అవి పాద్దామని అక్కడ నీట్గా చేస్తున్నాము. ఉండండి, పీకుతున్నాను, రావాలి కదా. ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తినేసి వచ్చామండి. అసలు ఇడ్లీ తిన్నందుకు నాకు వచ్చిన తంటాలు అన్నీ కావన్నమాట. ఆకలి స్టార్ట్ అయిపోయింది త్వరగా. ఎండ ఓ పక్కన ఏమో పందిరి అవ్వలేదు, సగంలోనే ఆగిపోయింది. నెక్స్ట్ డే ఏమో ప్రణవికి ఎగ్జామ్ అండి. ఇప్పుడు మేము ఇదంతా తీసుకుని వీడియో మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది. తర్వాత ప్రణవిని చదివించాలి, వెళ్ళిన వెంటనే రిలాక్స్ అవుతానికి ఉండదు. ఇవన్నిటితోటి అసలు చాలా చిరాగ్గా అనిపించింది రోజు. తీస్తున్నాను కదా, జాగ్రత్త, లిక్విడ్ మీద పడితే కర్లోలో. జాగ్రత్త, చేతులు పట్టుకెళ్ళవా? పట్టుకెళ్ళాను. అదే నాణాలు మేము తీసుకున్నాము. చెట్టుకి ముగ్గిపోతున్నాయి కదా ఇవి. ఇది యాలక్కాయ కాదంట కదా పెద్ద నాన్న. అడికి ఇవ్వండి ఒక కాయ కోసి. తగ ఉంది కాయ పెద్ద. ఏదో తినక ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, అది మెత్త చేతి మీద పడుతుందండి మీకు. అది తీసుకోండి పెద్దనాన్న ఒక కాయ. అదెందుకు, మంచిది తీసుకోండి పెద్దనాన్న, తీసుకోండి. వేరేది మెత్తగా ఏముందో చూసి తీసుకోండి. ఇందాక మేము అప్పుడే చూసి అమృత్ పానీయా. అరటికాయలు చూసారా, చెట్టుకే ముగ్గిపోయినాయండి. అసలు ఆకలితోటి ఉన్నందుకో తెలీదు, చెట్టుకి ముగ్గినందుకో తెలీదు. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. అమృతపాణి అంటారంట. మేము యాలక్కాయ అనుకున్నాం ఫస్ట్ దాన్ని చూసి. తర్వాత మా పెద్దనాన్న చెప్పారు అది అమృతపాణి అది అని. నాకు చాలా ఇష్టం అండి బనానాస్. నేనే ఎక్కువ తింటాను మా ఇంట్లో. మా పిల్లలు తినరు, ఈయన తినరు అరటిపళ్ళు.
ఇంకా అందుకే అమ్మాలకే ఇచ్చేసి ఓన్లీ కొన్ని తీసుకుని తెచ్చుకున్నాను నాకు మట్టికి సరిపోయేలాగా, వేస్ట్ చేస్తాం ఎందుకు అని. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోయామండి మా టౌన్షిప్కి. ఇదే మా టౌన్షిప్, చూస్తూ ఉండండి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితే మాత్రం చేయండి, మీకు నచ్చకపోతే ఏం వద్దు. ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఇంతవరకు చూస్తే కనుక మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నా మిగతా వీడియోస్ కూడా చూసి తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.